మిత్రులారా, దొంగ చేతికి తాళం ఇస్తే ఎట్లా ఉంటుందో, ఒక రండ చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఎట్లా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ నుంచి కృష్ణా గోదావరి నీళ్లను తరలిస్తుంటే, తెలంగాణను ఎడారిగా చేస్తుంటే ఏమైతుందిరా వారి అని అడిగినందుకు కాళేశ్వరం కేసు అంటారు. నిరుద్యోగులు వచ్చి మా ఉద్యోగాలు ఏవి, మా జాబ్ క్యాలెండర్ ఏదని అడుగుతున్నందుకు ఈరెస్ కార్ కేసు అంటున్నారు. ఇలా రైతు భరోసా ఏది, మీరు ఇచ్చిన 420 హామీలు ఎవరు అయ్యా, మీరు అక్రమాలు చేస్తున్నారు, దోసుకుంటారు, దాచుకుంటారు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. పసలేని కేసులతోటి దగ్గరున్న మీడియా తోటి తెలంగాణ మైండ్లలో డైవర్షన్ చేస్తావేమో గాని తెలంగాణ గుండెల్లో ఉన్న ఉద్యమ నాయకులను నువ్వు ఎంటిక కూడా పీకలేవని చెప్పేసి ఒక ఉద్యమకారుడిగా జర్నలిస్ట్ గా చెప్తున్నా. మిత్రులారా, ఈ రోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆర్డర్లకు రేవంత్ రెడ్డి కీలుబొమ్మ లెక్కుంటే, ముఖ్యమంత్రి కీలుబొమ్మ అయినా నా కింద పనిచేసే అధికారులు ఎట్లుంటారు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఆడుకుంటున్నా అని ఆ అధికారులను కీలుబొమ్మలుగా వేసి ఇలా ఉద్యమ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ చిల్లర నోటీసులు ఇస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో.